హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏంటి ఐటమ్స్ అమ్మడం అయితే చాలా రోజుల తర్వాత నేను చూస్తున్నాను. ఇది మన వైపు యాత్రలకి జాతరలకి అమ్మడం అయితే నేను చాలాసార్లు గమనించానండి. కాకపోతే ఇక్కడ నేను మొదటిసారి బెంగళూరు సిటీలో అయితే చూస్తున్నాను. చూడండి, వీళ్ళైతే చాలా కష్టంతో అమ్ముతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇద్దరే వచ్చారు, చాలా ఐటమ్స్ తీసుకొచ్చి చాలా చక్కగా అమ్ముతున్నారు. చూడండి, మన వైపు అయితే ఇది జాతరలకి ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. చాలా బాగుంటాయి కూడాను, చాలా టేస్టీగా ఉంటాయి. వీళ్ళదైతే హిందూపురం అని కూడా వీళ్ళు చెప్పడం జరిగిందండి. కాకపోతే వీళ్ళు చాలా బాగా చేస్తున్నారని చెప్పేసి వీళ్ళతో నేను 4 ముక్కలు మాట్లాడడం కూడా జరిగింది. వీళ్ళతో చాలా చక్కగా వాళ్ళ యొక్క కష్టాన్ని వివరించడం కూడా జరిగింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఈ వయసులో కూడా చాలా చక్కగా చాలా ఐటమ్స్ రిస్క్ తీసుకుని అమ్ముతున్నారేమో అని నాకైతే అనిపించింది. ఎందుకంటే చాలామంది వయసులో ఉండేవారు కూడా చాలా భయపడుతూ అమ్ముతూ ఉంటారు. కాకపోతే వీళ్ళు ఈ వయసులో కూడా చాలా చక్కగా చాకచక్యంగా అమ్ముతున్నారు. ఎందుకంటే వీళ్ళు నాకు చాలా విషయాలు చెప్పడం జరిగింది. మాకైతే ఎటువంటి భయం లేదంటే మేము పర్వాలేదు, మా తాత తండ్రుల నుంచి ఈ వ్యాపారమే మేము చేస్తున్నాము, మాకు ఎటువంటి లాసు రాదు, అలాగే ఎక్కువ లాభాలు లేవు, మా రోజు కూడా అయితే మాకు కిట్టి పడుతుంది అనే విధంగా అయితే వీళ్ళు మాట్లాడడం జరిగిందండి. వీళ్ళ దగ్గర అయితే చాలామంది పని వాళ్ళు కూడా ఉన్నారని చెప్పారు. ఎందుకంటే వీళ్ళు డైలీ ఇక్కడికి వచ్చి అమ్మడం జరుగుతుందంట. అదేవిధంగా వాళ్ళైతే అక్కడ చేస్తూ ఉంటారని కూడా వీళ్ళు చెప్పారు. అమ్మ చూడండి, అమ్మ కూడా చాలా చక్కగా అమ్ముతుందండి. మాట్లాడే విధానం అయితే వీళ్ళ దగ్గర చాలా నేర్చుకోవచ్చు. ఎందుకంటే అందరి దగ్గర చాలా చక్కగా నవ్వుతూ స్మైల్తో వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అందుకోసం ఎక్కువ మంది వచ్చి కొంటున్నారేమో అనిపించింది. చూడండి, ఆ గురుగారు అయితే బస్తాలతో తీసి మిక్చర్ని సైడ్ పెడుతున్నారు. చాలా ఐటమ్ అండి, ఇక్కడైతే చాలా బాగా అనిపించింది నాకు. చూడండి, కింద గులాబీ కలర్లో పొంగులు అంటారు మన వైపు. ఇవి చూడండి, కజ్జికాయలు, ఇంకా బూందీ ఉండలు, చాలా 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 ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర ఉండడం, మురేలు, అరిసెలు, చాలా ఐటమ్స్ అయితే నేను చూశానండి. ఇంకా ఇవి చాలా తక్కువగానే నేను చూపిస్తున్నానేమో అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు బ్యాక్ సైడ్ ఇంకా మూటల్లో చాలా ఐటమ్స్ అయితే నేను చూడడం జరిగింది. అమ్మాయి అయితే చాలా చక్కగా మాట్లాడడం చాలా ఆనందంగా అనిపించింది. ఆవిడ కూడా అంటుంది, బాబు మీరు మాట్లాడుతుంటే నాకు కూడా ఆనందంగా ఉండే, నాకు కూడా చాలా విషయాలు చెప్పింది తను. కాకపోతే చూడండి, పక్కనే వాళ్ళు ఒక ముగ్గు కూడా మంచిగా వేశారు. చక్కగా ఆమె మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ చేస్తుందని కూడా ఆమె చెప్పడం జరిగింది. వీడియో తీసిన చెప్పు ఆవిడైతే నవ్వుకుంటూ నాతో చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. వీళ్ళు చాలా కష్టపడతారని కూడా చెప్పారు. చూడండి, పక్క ముగ్గు కూడా వేయడం చూపిస్తుంది ఆవిడ. ఆ వేసే ముగ్గు అయితే ఆవిడే వేసిందని కూడా చెప్పారు. నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే వీళ్ళకి తీయడం వల్ల వీళ్ళు చాలా కష్టపడుతున్నారని అనిపించింది. ఇవైతే మన వైపు ఫ్రెండ్స్ చూడండి, వీళ్ళైతే గ్రీన్ బఠానీ, నెక్స్ట్ చెనా పలుకులు ఫ్రై, నెక్స్ట్ మిక్స్డ్ మిక్చర్ అని చెప్పేసి, కజ్జికాయలు అని చెప్పేసి, మురేలు అని చెప్పేసి వీళ్ళు ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్లో అయితే వీళ్ళు అమ్మడం జరుగుతుంది. జిలాబీలు, గ్రీన్ జిలాబీ, నెక్స్ట్ ఎల్లో కలర్ జిలాబీ, రెడ్ జిలాబీ, నెక్స్ట్ చాలా ఐటమ్స్ అండి వీళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళైతే మార్నింగ్ నుంచి ప్యాక్ చేస్తూనే ఉన్నారండి. నేనైతే చాలామంది ఇక్కడ కొనడం నేను చూశాను. అదేవిధంగా కొనేవారు కూడా రిపీటెడ్గా వచ్చి కొంటున్నారు. ఈ మురలు అయితే చాలా ఐటమ్ పెట్టారండి, చాలా చాలా బస్తాలు తీసుకొచ్చారు. చాలా పోగు అంటారు మా వైపు, పోగుల లెక్క వేశారు. ఆ పోగుల లెక్క కూడా చాలా ఐటమ్స్ అయిపోవడం జరిగిందండి. కాకపోతే వీళ్ళు బ్యాడ్ లెక్క ఈవినింగ్ టైంలో అయితే వర్షం కూడా రావడం జరుగుతుంది. అయినప్పటికీ వీళ్ళు ధైర్యంగా ఐటమ్స్ అన్నీ ముందుగానే చక్కగా పెట్టేస్తున్నారు. తార్పాని గట్ట అన్నీ వేసి మంచిగా వీళ్ళు చేస్తున్నారు. అమ్మాయి అయితే చెప్తుంది, మా తాత తండ్రుల నుంచి ఇదే వ్యాపారం మేము చేస్తున్నామండి, మాకైతే ఎటువంటి భయం లేదు, మేమైతే చాలా చక్కగా చేస్తున్నాము, మేమైతే చాలా ఆనందంగా కూడా ఉంది. ఎందుకంటే మా పని మేము చేసుకుంటానని కూడా అంటున్నారు. ఎప్పుడైనా చూడండి, మన పని మనం చేసుకోవడంలో చాలా ఆనందం ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళ దగ్గర పని చేయడం కాదు, ఒకరితో మాటలు పడాల్సినంత అవసరం అయితే వీళ్ళకి లేదు. వాళ్ళ కష్టం వాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు అని కూడా ఆవిడ నాకు చాలా విషయాలు చెప్పడం జరిగింది. నేనైతే అన్నాను, ఇవేం ఉండిపోతాయని మీకు ఏమైనా భయం ఉంటుందా అమ్మ అంటే, అదేం లేదు బాబు, మాది ఎప్పుడు కూడా కంటిన్యూగా అయిపోతూనే ఉంటుంది, ఎప్పుడు పెండింగ్ మా దగ్గర ఉండవు, స్టాక్ అయితే ఉండదు, మా దగ్గర స్టాక్ అయిపోతూనే ఉంటుంది, ఇది మేము సేల్ చేసేస్తాం, వేరే ఐటమ్స్ తీసుకొస్తాం, కాకపోతే ఇందులో ఎక్కువ ప్రాఫిట్ ఉండదు బాబు, మాకైతే పర్వాలేదు, రోజు కూలీలు అయితే మాకు గిట్టుబడి అయిపోతాయి అన్నట్టే ఆవిడైతే మాకు చెప్పడం జరిగింది.
చూడండి, వీళ్ళైతే ఒక వ్యాన్ ఏదో తీసుకొని వచ్చారండి. దాంతో తీసుకొస్తున్నారు, అమ్ముతున్నారు. ఈవినింగ్ వెళ్ళిపోతున్నారు, మళ్ళీ తీసుకొస్తున్నారు. ఇక్కడైతే చాలా ఐటమ్స్ కొంటున్నారు. ఇదైతే నేను తీసే విధానం మార్నింగ్ అండి, అందుకే ఎక్కువ మంది కనిపించటం లేదు. కాకపోతే నైట్ అయితే చాలా హెవీగా జనాలు అయితే రావడం జరుగుతుంది. అమ్మ అయితే చాలా చక్కగా అమ్ముతున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా ఈ వీడియోని 10 మందికి పంపిస్తారని మరీ కోరుకుంటున్నాను. వీళ్ళు పెళ్ళిళ్ళకి కానీ, పబ్బాలకు కానీ, మెచ్యూర్ ఫంక్షన్స్ కానీ, ఎటువంటి పూజలు ఫంక్షన్లు అయినప్పటికీ అన్ని ఐటమ్స్ చేసి దగ్గరుండి ఇస్తాను, హోమ్ డెలివరీ కూడా ఇప్పిస్తాను అన్నట్టే ఆవిడైతే నాకు మాట్లాడారు. కాకపోతే ఆ టైంలో అయితే నాకు తెలియదు, వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకోవడం అయితే నేను మర్చిపోయాను. లేకపోతే వాళ్ళ నెంబర్ డిస్ప్లే చేసేవాడిని. మీకు అలా అయితే కావాల్సి వస్తే వాళ్ళతో మాట్లాడే ఉండేవారు. చూడండి, అయితే ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. నాకైతే బాగా నచ్చాయి. మీకు కానీ నచ్చినట్లయితే 100% ఈ వీడియోని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈ వీడియోని బెంగళూరులో ఒక జాతరలో తీయడం జరిగిందండి. మాట్లాడే విధానంలో ఎటువంటి తప్పులున్నా క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్.